భూమి అగ్రో హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి దగ్గర ఉన్నాము. వారి దగ్గర ఉన్న మిషనరీ ఏమేమి ఉన్నాయి అనే తదితర పూర్తి వివరాలు వారి ద్వారా తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్. కంపెనీ భూమి యాక్చువల్గా ఇది మెయిన్ డైరెక్ట్ కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అంటే మీకు కావాలి అంటే ఎస్ఎన్కే కలకుర్తి డీలర్ నేను. ఓకే, ఎస్ఎన్కే కలకుర్తిలో దొరుకుతుంది, అక్కడ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇది ఏంది అంటే గ్రౌండ్ నట్ ట్రిగ్గర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అందరూ ఇప్పుడు మాన్యువల్ అనే పల్లీలు తీయడం అనేది ఉంటుంది. అది లాంగ్ ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్. ఇది డైరెక్ట్ ఎట్లా తీసుకొచ్చినాం అంటే డైరెక్ట్ ట్రాక్టర్ ద్వారానే మనము చేసుకోవడానికి తెచ్చినాము. ఇది ఎట్లా అంటే ఇది మనకు బ్లేడ్ మనకి బిఫోర్ ఇది తీసే ముందు 2 days కంటే బిఫోర్ వాటర్ పెట్టుకోవాలి. అంటే డిపెండ్స్ ఆన్ సాయిల్. అంటే గట్టి సాయిల్ అయితే ఎట్లా అంటే మనకి 2 days పెట్టుకోవాలి. నార్మల్ ఇసుకలాగా ఉంటేనేమో 1 day సరిపోతుంది. నీళ్లు ఇంకే దాన్ని బట్టి ఎన్ని రోజుల ముందు గట్టిది అయితే ఇంకాలి కొంచెం మనకి 3 to 4 inches వరకు మనకి అంటే పచ్చి ఉండాలి లోపల. దానికోసం అన్నట్టు మనం వాటర్ వేసుకోవాలి. లేకపోతే పల్లి అనేది విడిపోతుంది ఒట్టి ఉంటే సాయిల్. అందుకే ఇది మనకు 2 days ముందు వాటర్ పెట్టుకోవాలి. ఎట్లాంటిది బ్లేడ్ మెయిన్ గా ఇదే మనకి వర్క్ చేసేది. ఇది మనకి మనం ట్రాక్టర్ తగిలించుకొని మనం వెళ్ళేటప్పుడు ఇది తీసేస్తుంది. ఈ బ్లేడ్ సాయంతో ఇది అనేది పైకి తీసుకెళ్తుంది. ప్రాపర్టీ పైకి తీసుకెళ్లి మనకి వెనకలే డమ్ చేసేస్తుంది. వరుస కింద సేమ్ మనుషులు ఎట్లయితే మనం వేస్తామో సేమ్ అట్లా వెనకలా డమ్ చేసేస్తుంది. అట్లా ఇది మామూలుగా ఇది ఎట్లా అంటే ఎగ్జాక్ట్ 4 inches కంపల్సరీ ఉండాలి డెప్త్. మనం ఎట్లా అంటే లోడ్ పడినప్పుడు పైకి అనొద్దు. పైకి అంటే ఏమైతే అంటే పల్లీలు వేయ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే 4 inches కంపల్సరీలా మనం మెయింటైన్ చేయాలి. ఎక్కువ హైట్ తీయొద్దు, ఎక్కువ డెప్త్ పోవద్దు. ఎగ్జాక్ట్ 4 inches. ఇప్పుడు ఈ మిషన్ రన్ చేయాలంటే ఎంత హెచ్పి సామర్థ్యం కావాలి? 42 HP నుంచి సరిపోతుంది. 42 నుంచి ఏ ట్రాక్టర్ అయినా దీనికి సరిపోతుంది. ఓకే సార్, 42 HP సరిపోతుంది. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉంది సార్? దీనికి 1,30,000 ఉంది. ఇప్పుడు మిషన్ రన్ కావాలంటే ఒక గంట లోపల ఎంత విస్తీర్ణం వరకు? అది డిపెండ్స్ ఆన్ సాయిల్. 1 hour లో మనకి ఇసుక పొలం అయితే ఈజీగా 1 hour లో 1 acre పైన పోతుంది. కొంచెం గట్టి పొలాలు అయితే కొంచెం తక్కువ తీయచ్చు. ఇట్లాంటి డిపెండ్స్ ఆన్ మన గ్రౌండ్ అట్లా. ఓకే, ఇప్పుడు వీటికి ఏ సాయిల్ అంటే ఏ భూములలో నడవడానికి అనుకూలంగా ఉంటుంది సార్? ఇప్పుడు మెయిన్ గా అయితే ఇసుక పొలాలకు అయితే 100% ఉంది. కొంచెం గట్టి దానికైతే డిపెండ్స్, కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ ఉండి మనకు చేస్తే 100% వర్కౌట్ అవుతుంది. ఇసుకలో అయితే ఎక్స్పీరియన్స్ లేకుండా డైరెక్ట్ వచ్చేస్తుంది. అవును, తేలిగ్గా వస్తూ ఉంటుంది, వచ్చినట్టు తీసేయడానికి అయితే ఉంటాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. అయితే కొద్దిగా కండ భూములు గట్టి భూములు అయితే ఇది తీసేందుకు తట్టుకునేందుకు కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దానికి కూడా మళ్ళీ 42 HP ట్రాక్టర్ సామర్థ్యం నుంచి ఆ పైకి ఎంతైనా సరే దీన్ని సెట్ చేసుకోవచ్చు. దీని లోపల బ్లేడ్ లెవెల్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవడం? ఈ టాప్లింగ్ ద్వారానేనా లేకపోతే వీటి ద్వారా? 4 inches లోపలికి పోవాలని అన్నారు కదా. అవును, ఒక లివర్ ద్వారా మనకి ఎట్లా అంటే ఇది ఉన్న బ్లేడ్ ఎట్లా అంటే మనకి ట్రాక్టర్ మనకి 42 HP అని ఎందుకు మెన్షన్ చేసిన అంటే ట్రాక్టర్ అనేది గుంజాలి అదే లెవెల్. ఎట్లా అంటే చిన్న HP ట్రాక్టర్ అయితే గుంజలేదు, లోడ్ పడుతూ ఉంటుంది. దానికోసం అన్నట్టు 42 HP అన్నట్టు మెయిన్ గా మెన్షన్ చేస్తున్నాం, 42 above అనేది. అండ్ ఇంకోటి దీంట్లో ఒకటి ఎట్లా అంటే ఒక్క నిమిషం, ఇది అడ్జస్టర్ మనకి. అంటే అన్ని దగ్గర ఒకటే లెవెల్, ఒక దగ్గర ఫీటే ఉంటది మనకి పల్లి, ఒక దగ్గర 2 feet దాకా ఉంటది. అట్లా మనకి ఎక్కువ ఉన్న దగ్గర ఇది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అడ్జస్టర్. దీనికి ఈ తట్టడం ఏమైనా ఇరిగిపోవడం, రాళ్ళు అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతాయి పైకి తిప్పుకునే? అట్లేముండదు సార్, ఇరిగిపోవడం ఏముండదు. ఇది దాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది. ఈ హైట్ ను అవును, హైట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని జస్ట్ పైకి కిందికి అడ్జస్ట్ ఫీల్డ్ చూసుకున్నప్పుడు దీన్ని సెట్ చేసుకోవాలి మనకి. ఓకే సార్, ఇంకా ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి సార్? ఇది మనకి యాక్చువల్గా ట్రాక్టర్ మౌంటెడ్ 2-in-1 స్ప్రేయర్. ఇది 2-in-1. అంటే 2-in-1 ఎందుకు అంటున్నా అంటే ఒకటే దాంట్లో 2 రకాలు యూజ్ చేసుకుంటాం. ఎట్లా అంటే ఇది మనకి పైప్, ఇది మాన్యువల్ గా యూజ్ చేస్తాం. ఇంకోటి దీనికి వైపర్ సిస్టమ్ అనేది ఉంటుంది వెనకాల. వైపర్ సిస్టమ్ ఎట్లా అంటే అది ఆటోమేటిక్. మనకి ట్రాక్టర్ పీటీఓ తిరుగుతుంటది కదా, దాంతో పాటు తిరుగుతుంటది. మనకి ఇది దీంట్లో ఓరియంట్ మనకి 500 liters ట్యాంక్ ఉంటుంది విత్ వారంటీ. ఇది అండ్ మనకి 12 HP నటరాజ్ తైవాన్ పంప్ ఉంటుంది, 12 HP పంప్ వస్తుంది. అండ్ మనకి పైప్ వచ్చేసి 300 meters పైప్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఇది వైల్ యూజింగ్ ఎట్లా అంటే మనకు ఒరిజినల్ వాడుతుంటారు కదా, ఇది లాక్కెళ్ళడానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దానికి మనం ఏం చేసినాం అంటే
మనకి ట్రాక్టర్ ఇది ఇక్కడ మనకి బెల్ట్ ఉంటది, ఇది సపరేట్ మనకి రోల్ చేసుకోవడానికి. ఇది దొక్కితే మనము ఇది తిరుగుతుంది, డైరెక్ట్ పట్టుకొని వెళ్ళిపోవడమే. మనకి మనిషికి ఎక్కువ ఇబ్బంది లాగాల్సిన అంటే బలంగా లాగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇది పీటీఓ ద్వారా తిరుగుతుంది కాబట్టి తీసుకెళ్ళిపోవచ్చు అట్లా. దీని ప్రైస్ ఎంత ఉంది సార్? దీని ప్రైస్ మనకి 85 ఉంది, 85,000 ఉంది. దీనికి సంవత్సరం వారంటీయా? దీనికి పంపు పిస్టిన్స్ ఉంటుంది, మళ్ళీ మనకి 1 year వారంటీ ఉంటుంది పిస్టిన్స్. ఓకే, ఈ పంపుకి కానీ దీనికి కానీ వారంటీ? పంపుకి డ్రమ్ముకి ఫ్రేమ్ కూడా వారంటీ ఉంటుంది మనకి 6 months లోపు. ఓకే, దీనికి కూడా వారంటీ సార్? దీనికి గేర్ బాక్స్ ఉంటుంది, 1 year గేర్ బాక్స్ ఉంటుంది. మల్చింగ్ మిషన్, మల్చింగ్ పేపర్ ఇది. ఓకే, బెడ్ మల్చింగ్ పేపర్ వేస్తుంది మొత్తం. ఇది ఎట్లా అంటే సార్, 1 time లోనే ఫర్టిలైజర్ అయిపోతుంది, డ్రిప్ అయిపోతుంది, బెడ్ చేయడం అయిపోతుంది, మల్చింగ్ పేపర్ వేయడం అయిపోతుంది, మళ్ళీ క్లోజింగ్ అయిపోతుంది. మనకి ఇది ఫర్టిలైజర్కి వస్తుంది, ఇది ఫర్టిలైజర్ మనం యూజ్ చేసుకోవాలి. ఇదేమో డ్రిప్ పైప్ వస్తుంది, డ్రిప్ పైప్. ఇదేమో మనకు బెడ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మల్చింగ్ పేపర్ ఇటు నుంచి వచ్చి ఇది క్లోజింగ్ వస్తుంది. ఓన్లీ మనము లాస్ట్ కి ఏం చేయాలంటే సీడ్ వేసుకోవాలంతే. ఎట్లా అంటే సీడ్ కి మల్చింగ్ పేపర్ సీడ్ కి మ్యాచ్ అవ్వదు, హోల్ కి సీడ్ కి మ్యాచ్ అవ్వదు, అందుకే తర్వాత మనం సీడ్ వేసుకోవాలి. 1 time లోనే అన్ని పనులు అయిపోతాయి. అట్లా ఇది మల్చింగ్ పేపర్ మనకి. ఈ టైర్ల ద్వారా తొక్కుకుంటా, ఈ టైర్ల ద్వారా ఇది మనకు క్లోజ్ చేసుకుంటూ వస్తుంది. మళ్ళీ బెడ్ అనేది కవర్ పరుస్తుంది కదా, ఆ కవర్ ని సైడ్ కు క్లోజ్ చేసుకుంటూ వస్తుంది మనకి. తర్వాత ఇది క్లోజ్ చేసుకుంటారు అట్లా. ఇదేమో మనకి ఇది మనకి 75,000 ఉంది సార్. 75,000 ప్రజెంట్ మనకి 75 ఉంది, ఇంకా పెరగచ్చు. ఓకే, ఇప్పుడు ఇది సార్ ఇది మనకు ఫర్టిలైజర్ సార్, యూరేజ్ అల్లుకోవడానికి. మనకి యూరేజ్ అల్లుకోవడానికి డైరెక్ట్ ట్రాక్టర్కే వస్తుంది. మన కింద పీటీఓ ద్వారా ఇది అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ అనేది కిందికి వచ్చి రొటేట్ అయినప్పుడు స్ప్రెడ్ చేస్తుంటుంది మళ్ళీ కిందికి, మొత్తం యూరియా అనేది స్ప్రెడ్ చేస్తుంది. ఇది 400 liters కెపాసిటీ. ఇది ఇదేమో ఇది గ్రౌండ్ నట్ డీ స్టోనర్ అంటే పల్లీల్లో రాళ్ళు వస్తుంటాయి కదా మనకి, ఆ రాళ్ళు ఏమన్నా పొట్టు అవన్నీ అని సెగ్రిగేట్ చేసేది మనం. దీంట్లో మనం వేయాలి, మొత్తము పోయాల్సింది. మనకి ఇక్కడ బ్లోయర్ ఉంటుంది, ఇది కూడా ట్రాక్టర్ ద్వారానే రన్ అయితే. పీటీ ఉంటుంది, బ్లోయర్ ఉంటుంది. ఈ బ్లోయర్ ద్వారా ఇక్కడ ఎయిర్ వస్తుంది, చెత్త అనేది సపరేట్ వెళ్ళిపోతుంటది, రాళ్ళు పల్లీలు సపరేట్ వస్తుంది. ఓకే, దీని కాస్ట్ ఎంత సార్? ఇది 1,50,000 ఉంది సార్. ఇప్పుడు మీ ప్రోడక్ట్లు 1,50,000 ఉంది సార్. ఇది 1,50,000 ఉంది. ఇప్పుడు మీ ప్రోడక్ట్ల పైన సబ్సిడీ ఉందా సార్? సబ్సిడీ అంటే కొంచెం అంటే ఇస్తాము, బట్ టైం పడుతుంది సార్, కొంచెం గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత ఇస్తాం. ఇప్పుడు మీ ఈ కంపెనీ తాలూకా సర్వీసులు ఎక్కడెక్కడ వరకు సప్లై చేస్తాం? మనకి ఇప్పుడు SNK కలవకుర్తిలో ఉంది సార్. డెలివరీ నేను ఎక్కడైనా స్టేట్ తో సంబంధం లేదు, ఎక్కడన్నా ఇచ్చేస్తాను డెలివరీ. ఓకే, నవత ట్రాన్స్పోర్ట్ ద్వారా మనకి ఇచ్చేస్తాం. సర్వీస్ కూడా నా దగ్గరనే ఉంటుంది సార్. చిన్న ప్రాబ్లమ్స్ అయితే అది ఎక్కడైనా సాల్వ్ అయితే చేయించుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం అయితే నా దగ్గర తీసుకురావాలని నేను చేసేస్తాను. ఓకే సార్, అట్లా. ఓకే సార్, థ్యాంక్స్.